రేపు జరిగే ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభకు ఏర్పాట్లు చకచకా జరుగుతూ ఉన్నాయి. 1,00,000 మంది మహిళలు హాజరవుతారని అంచనా వేస్తూ ఉన్నారు. ఏడాది ప్రజా పాలనలో అందించిన సంక్షేమ ఫలాలు, భవిష్యత్ ప్రణాళికలను బహిరంగ సభలో వివరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వరంగల్ ఆర్ట్స్ కాలేజీ వేదికగా ప్రజాపాలన విజయోత్సవ సభను ప్రభుత్వం నిర్వహించబోతోంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజీ మైదానం లోపల బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చురుగ్గా కొనసాగుతున్నాయి. మొత్తంగా 1,00,000 మందికి పైగా బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా సంవత్సరం పాలన పూర్తవుతున్న సందర్భంగా కూడా ఈ సంవత్సర కాలంలో ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పథకాలను, ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కూడా ఈ యొక్క పబ్లిక్ మీటింగ్ లోపల మాట్లాడబోతున్నారు. దాంతోపాటు ప్రధానంగా మహిళలకు అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యం లోపల ఇందిరా శక్తి స్టాల్స్ను కూడా ఏర్పాటు చేసి మొత్తంగా 60 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా విజయవంతంగా నడుపుతున్నటువంటి ఆ యొక్క స్టాల్స్ను కూడా ఏర్పాటు చేసి ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా సీఎం రాక సందర్భంగా కూడా వరంగల్కు వరాల జల్లు అయితే కురుస్తోంది. గతం లోపల ఆ సీఎంలు వస్తే హామీలు ఇచ్చి వెళ్ళేవారు. కానీ ఈసారి మాత్రం పూర్తిగా అటు బడ్జెట్ నిధులను విడుదల చేసిన తర్వాతే సీఎం ఆర్ట్స్ కాలేజీకి రాబోతున్నారు. అంటే ప్రధానంగా వరంగల్ సంబంధించి మామ్నూరు ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి భూసేకరణ విషయంలో నిధులను విడుదల చేయడము, దాంతోపాటుగా కూడా మాస్టర్ ప్లాన్కు ఆమోదం. దాదాపు 4 దశాబ్దాలుగా కూడా మాస్టర్ ప్లాన్ లేక ఎక్కడికక్కడ అభివృద్ధి మౌలిక వస్తువులు కుంటుపడ్డ నేపథ్యంలో కూడా మాస్టర్ ప్లాన్కు ఆమోదం కావడం, దాంతోపాటుగా కూడా మాస్టర్ ప్లాన్ ఆమోదిస్తూ జీవో 202 జారీ చేయడము, వరంగల్ గ్రేటర్ వరంగల్లో సిటీ అడ్మినిస్ట్రేషన్ టవర్ల 32 కోట్ల నిధులు మంజూరు చేయడం, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు సంబంధించిన నిధుల మంజూరు, 8.5 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డుకు 80 కోట్ల మంజూరు చేయడము, స్టేషన్ గన్పూర్ లోపల అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కోసము 26 కోట్లు మంజూరు చేయడం. ఈ విధంగా మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మౌలిక వస్తువుల కోసం నిధుల విడుదల చేసిన తర్వాత ఈ యొక్క ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొనబోతున్నారు. ఇక ఈ సభా వేదిక కూడా వచ్చే 4 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు ఏం చేయబోతున్నామో, తమ భవిష్యత్ ప్రణాళికలు ఏంటిదనేది కూడా ఇక్కడ నుంచి అశేష జనవానికైతే చెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై కీలకంగా దృష్టి పెట్టిన నేపథ్యం లోపల ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి పనులకు మోక్షం లభించింది. ఓవైపు కాళోజీ కళాక్షేత్ర నిర్మాణం, దాని ప్రారంభోత్సవంతో పాటుగా నయీంనగర్ బ్రిడ్జి ప్రారంభోత్సవం, దాంతోపాటుగా అటు మామ్నూరుకు సంబంధించినటువంటి భూసేకరణ క్లియరెన్స్ కావడము, దాంతోపాటుగా ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్లు, ఇన్నర్ లైన్స్తో పాటు ఎన్నో ఏళ్లుగా ఓరుగల్లు వాసులు కోరుకుంటున్నటువంటి మాస్టర్ ప్లాన్కు ఆమోదం కూడా లభించడంతో ఓరుగల్లు వాసులు అయితే హర్షాతిరేకాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇక మొత్తంగా ఈ ఏర్పాట్లను కూడా స్థానిక మంత్రులు కొండా సురేఖ, సీతక్కలు కూడా పరిశీలించారు. ప్రధానంగా ఈ యొక్క విజయోత్సవ సభ ద్వారా కూడా ఈ వచ్చే 4 ఏళ్ల పాటు తమ ప్రభుత్వం చేయబోయేటువంటి కార్యక్రమాలను, అన్ని వర్గాలకు అందించేటువంటి సంక్షేమ ఫలాలపై కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ.